శిరస్సు మీద ఆ పాపిడి వలె ఉంటుంది. సో అందుకని ఈ కొండల్ని హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకు ట్రిప్ అంటే ముందు గుర్తొచ్చేది షాపింగ్. అదే ఆ షాపింగ్ చేయడానికి అయితే నేను వచ్చాను. ఆ షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసాను. మా వాళ్ళు అయితే చాలా వరకు అయితే షాపింగ్ కంప్లీట్ చేసేసారు. ఇంకా మేమైతే స్టార్ట్ అవడమే ఆలస్యం. మా టోటల్ ట్రిప్ 3 days అయితే పడుతుంది. అండ్ డే 1 వచ్చేసరికి పాపికొండలు అయితే స్టార్ట్ అవుతున్నాము. ఈ ట్రిప్ లో మేమైతే టోటల్ గా 5 members అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ విజయవాడ దగ్గరలో టోల్ గేట్ ఉంది కదా, అక్కడ అయితే మేము వెహికల్ ఆపేసాము. ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ మేము రాజమండ్రి అయితే వెళ్ళాలి. రాజమండ్రి నుంచి ఇంకా అక్కడ నుంచి పాపికొండలకి వెళ్ళడానికి ఇక్కడ వాళ్ళైతే బస్ పెడతారు. ఇంకా టీ అయితే తగుదామని పక్కన ఆపాము వెహికల్ అయితే. టీ వచ్చేసరికి చాలా బాగానే ఉంది, బట్ కొద్దిగా షుగర్ అయితే లేదు. అండ్ ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. మేమైతే ఇంకా నైట్ మాక్సిమం ఒక 5-6 hours అయితే మేము ఒక రాజమండ్రి అయితే చేరిపోయాము. ఇప్పుడు టైం చూసుకుంటే 3:30 అయింది. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనం మార్నింగ్ 8 కి మనకి బస్సు ఉంది. అండ్ ఈ 4 hours కొద్దిగా కార్ లో రెస్ట్ చేసుకుందాం అని చెప్పి మేమైతే డైరెక్ట్ గా పుష్కర్ ఘాట్ కి అయితే వెళ్ళిపోయాము. మేమైతే మార్నింగ్ 8 కి పుష్కర్ ఘాట్ నుంచి మాకైతే బస్సు ఉంది. ఇక్కడే మేమైతే రెస్ట్ తీసుకుంటున్నాం ఇంకా కార్ లోనే. మార్నింగ్ చూస్తే ఇప్పుడు 4 hours ఉంది. ఇక్కడ చూసుకుంటే క్లైమేట్ చాలా బాగుంది. ఐ లవ్ రాజమండ్రి అని ఉంది ఇక్కడ. మనమైతే ఇక్కడ రాజమండ్రి నుంచి మనకి ఇక్కడ పుష్కర్ ఘాట్ కి 3 kilometers అయితే ఉంటుంది. ముందుగా ఈ బోటింగ్ వెళ్ళే టికెట్ బుక్ చేసుకోవాలి చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకోవాలి. ఒక రోజు ముందే మనం బుక్ చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ పుష్కర్ ఘాట్ దగ్గర మనకి శివాలయం గుడి దగ్గర రమ్మని చెప్తారు వాళ్ళు. మనకి ఇంకా టైం ఉంది అని చెప్పి ఫ్రెష్ అప్ అవుదని చెప్పి మేము అయితే టెంపుల్ లోకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ప్రతిసారి ఇంకా పుష్కరాలు అయితే ఇక్కడ జరిగేది. ఇక్కడ మనం వాష్రూమ్స్ ఉంటాయి అని మొత్తం చాలా ఉంటాయి. ఇక్కడ మొత్తం మనం ఫ్రెష్ అప్ అయిపోవచ్చు. ఇక్కడ క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మాత్రం వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది, అదిరిపోయింది. మీరు చూసేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చూసారు కదా వ్యూ పాయింట్ ఎలా ఉందో, అదిరిపోయింది వ్యూ మాత్రం. ఇంకా ఫైనల్లీ అయితే ఇంకా మా బస్ అయితే ఇంకా వచ్చేసింది. ఇక్కడ చూసుకుంటే చాలా బస్సులు ఉంటాయి. మనం ఏ బస్సు మనం చూసుకుని ఎక్కాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే ట్రావెల్స్ పేర్లు ఉంటాయి. అండ్ పక్కాగా మనం ఇక్కడికి వచ్చే ముందు ఇక్కడ ఆధార్ కార్డ్ జిరాక్స్ అండ్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకొని రావాలి. ఎందుకంటే వీళ్ళు పక్కాగా స్టాప్ చేస్తారు మనల్ని. ఆధార్ కార్డ్ జిరాక్స్ పక్కా కావాలని చెప్తారు. అండ్ మెయిన్లీ చూసుకుంటే ఇక్కడ పుష్కర్ ఘాట్ నుంచి మనం 40 kilometers జర్నీ చేస్తూ మనం ఇక్కడ పాపికొండలో బోటింగ్ అయితే వెళ్ళబోతున్నాం. బస్ అయితే ఎక్కేసాము. ఇక్కడ బస్ చూసుకుంటే కొద్దిగా పర్వాలేదు, అంత లగ్జరీ అయితే ఏం లేదు. ఫస్ట్ అయితే మనం టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి చెప్తాను. అండ్ ముందైతే మనం ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకోవాలి. ఈ టికెట్ ప్రైస్ వచ్చేసరికి మనకి 1000 నుంచి 2000 దాకా అయితే ఉంటుంది. అది బోటింగ్ బట్టి వేరియేషన్ ఉంటుంది. ఈ టికెట్ లోనే చాలా ఇంక్లూడింగ్స్ ఉంటాయి, అది చెప్తాను మీకు. బస్సు స్టార్ట్ అయ్యి ఒక 5 minutes అయిందో లేదో మా వాళ్ళు అయితే గట్టిగా నిద్రేస్తున్నారు. ఇక్కడ నుంచి మన జర్నీ అది ఇంకా చాలా బాగుంటుంది. అండ్ వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటి నుంచి అవుతుంది కదా, ప్రాజెక్ట్ మొత్తం ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ దగ్గర 2004 అక్టోబర్ స్టార్ట్ అయింది. అండ్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఇంకా స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ ని. ఇప్పటికి 22 years అయింది, ఇంకా వర్క్ అవుతానే ఉంది. అంత పెద్ద ప్రాజెక్ట్ చేసేటప్పుడు చాలా టైం అయి పడుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రాజెక్ట్ మొత్తం ఇక్కడ వ్యూ కనిపిస్తా ఉంది చూడండి. చాలా కన్స్ట్రక్షన్ కదా, పెద్ద కన్స్ట్రక్షన్ కాబట్టి ఇక్కడ ఇంకా అవుతానే ఉంది. చూడండి ఎన్ని వర్క్స్ అయితే ఆగినాయో. ఈ 40 kilometers జర్నీలో 20 kilometers దాకా మొత్తం మట్టి రోడ్డే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే చూడండి ఎన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అక్కడ దగ్గర చాలా ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనం ఇంకా చిన్నగా ముందుకు వెళ్తే ఇంకా డస్ట్ అయితే చాలా ఉంటుంది. విండోస్ మూసుకున్నా కూడా డస్ట్ అయితే మీకు లోపలైతే వస్తుంది. ఇంకా బస్ అయితే దిగేసాము. బస్సులు మొత్తం ఇంకా ఇక్కడే స్టాప్ అయిపోతాయి. ఒక చిన్న కొండలాగా ఉంటుంది, ఆ కొండ ఎక్కి దిగాలి. అండ్ ఇక్కడ నుంచి ఒక 1.5 kilometers అయితే ఇంకా ట్రెక్కింగ్ లాగా నడవాలి. నడవపోయిన వాళ్ళు అయితే ఇంకా ఆటో అయితే ఎక్కొచ్చు. పర్ హెడ్ 100 rupees తీసుకుంటారు ఆటో వాళ్ళు అయితే. డిమాండ్ మాత్రం చాలా మామూలు లేదు. మేమైతే ఇంకా చిన్నగా వాకబుల్ స్టార్ట్ చేసాము. కానీ కదా చిన్నగా స్టార్ట్ అవ్వచ్చులే అని చెప్పి చిన్నగా స్టార్ట్ అయ్యాము. బట్ కాకపోతే ఒకడు వికెట్ డౌన్ అయిపోతుంది. ఎందుకంటే చాలా కొండలాగా ఉంది. ఇది ఎక్కాలంటే కొద్దిగా కష్టమే, బట్ అయినా చిన్నగా ఇంకా వెళ్ళిపోవడం తప్ప ఇంకా ఇంకో ఆప్షన్ లేదు. ఎందుకంటే మేము సగం దూరం వచ్చేసాము.
అప్పటికి చెప్పా మా వాళ్ళకి నేను ఆటో ఎక్కుదాం రా మనం నడవలేంరా బాబు అని చెప్పి. చూడండి ఎలా నడుస్తున్నారు వెనకైతే. మాకైతే దూరం తీరిపోతుంది, ఇంకా ఎంత దూరం ఉందో అర్థం కావట్లేదు. ఇంకా వెళ్తానే ఉన్నాం. ఫైనల్లీ ఈ వ్యూ పాయింట్ చూసాక కొద్దిగా అయితే నాకు అమ్మయ్య అనిపించింది. ఇక్కడ చూసుకుంటే మనకు కావాల్సిన బిస్కెట్ ప్యాకెట్స్ అండ్ వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అన్ని ఉంటాయి. మనం తీసుకొని జర్నీ చేయొచ్చు. అండ్ లోపల మన బోటింగ్ లో కూడా ఉంటాయని చెప్పారు. అవసరం లేదు, మనం తీసుకున్న వాటర్ బాటిల్స్ ఇవన్నీ మాక్సిమం ఉంటాయంట. ఫైనల్లీ మనం బోర్డింగ్ పాయింట్ అయితే వచ్చేసాము. ఈ బోర్డింగ్ పాయింట్ లో ఎంట్రీలో పక్కా మన ఆధార్ కార్డ్ అయితే చూపించాలి. మన బోర్డు ఏదో చూసుకోవాలి ఫస్ట్ అయితే. మన బోర్డింగ్ అయితే ఇదే, ఇంకా విజయ గాయత్రి లగ్జరీ. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం బోర్డింగ్ ఎక్కే ముందు మొత్తం ఒకసారి ఏమున్నాయో లేవో మొత్తం చూసుకోవాలి. మనం బోర్డు ఎక్కే ముందు చాలా జాగ్రత్తగా ఎక్కాలి. కొద్దిగా స్కిప్ అయినా కూడా గోదావరిలో పడిపోతాం. అండ్ ఇక్కడ చూసుకుంటే కొద్దిగా చాలా ప్రశాంతంగా ఉంది. బోర్డు కింద భాగం అయితే ఇలా ఉంటుంది. ఇది అంతా ఏసీ కోచ్ అంటారు దీన్ని. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. మీకు మొత్తం అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం టిఫిన్ తినడానికి అయితే మేము కిందకైతే వచ్చాము. టిఫిన్ వచ్చేసరికి 2 ఇడ్లీ, 1 వడ అండ్ ఉప్మా అయితే పెడుతున్నారు. టిఫిన్ విషయానికి వస్తే పర్వాలేదు, ఒక మాదిరిగా ఉంది, తినొచ్చు. ఇంకా ఇక్కడ నుంచి మేమైతే చిన్నగా టిఫిన్ అయితే తినేసాము. ఇక్కడ పైకి వచ్చే రాగానే వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగుంది. ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. మనమైతే ఇక్కడ వీళ్ళైతే దేవుని అయితే గట్టిగా బ్లెస్ చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ ఇలాగే మునిగిపోయింది బోట్ అయితే. చాలా మంది చనిపోయారు. ఇలా కాకుండా ఉండాలంటే మనం ఇలా ప్రేయర్ చేయాలని చెప్పి వాళ్ళైతే ఫస్ట్ అయితే ప్రేయర్ చేసుకున్నారు. మా బోట్ ప్రయాణం ఎలా సాగిందో ఏంటో మీరైతే ఫుల్ వీడియో చూసేయండి. చాలా బాగుంటుంది. అండ్ వ్యూ చూడండి ఎలా అంత బాగుందో. సూపర్ ఉంది. ఈ గోదావరి అసలు ఒక రేంజ్ లో ఉంది. బోర్డు అయితే మనం ప్రతి కార్ కి ఇలా స్టీరింగ్ ఉంటుందో ఇలా బోర్డు కూడా స్టీరింగ్ ఉంటుంది. దీన్ని బట్టి మనకి ఎలా ఏ రూట్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని చెప్పి దీనికి ప్రకారం బట్టి వెళ్ళాలి మనం. ఇంకా చూడండి ఒకసారి ఎలా ఉందో వ్యూ పాయింట్ మాత్రం. వ్యూ మాత్రం చింపేసింది. ఇలాంటి బోట్స్ ఇంకా చాలానే ఉన్నాయి, ఇంకా వెనక ఉన్నాయి, వస్తున్నాయి. ఈ కొండలు చూసారు కదా, ఇవే పాపి కొండలు అంటారు దీన్ని. దీని బ్యాక్ సైడ్ వచ్చేసరికి మొత్తం ఫారెస్టే మొత్తం. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఈ పాపి కొండలు మాత్రం చాలా బాగుంది. ఇంకా నేను మా ఫ్రెండ్స్ మాత్రం చాలా చిల్ చేస్తున్నాము. చూడండి ఒకసారి, మా వాళ్ళతో ఇంకా స్టాక్ అయ్యారు. ఒక వ్యూ పాయింట్ మాత్రం అదిరిపోతుంది. అసలు ఈ వ్యూ పాయింట్ మాత్రం అసలు మామూలు లేదు. అసలు ఫొటోస్ దిగుతారన్నారు మా వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. చూడండి బోట్ లో మాక్సిమం 50 మెంబర్స్ ఉంటారు, 70 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ చూడండి మాక్సిమం ఒక 80 మెంబర్స్ దాకా ఉన్నారు. ఇక్కడైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. అంకుల్ డాన్స్ చేస్తున్నారు. వీళ్ళైతే ఎంటర్టైన్మెంట్ మామూలు చెప్పారు. ఇక్కడ ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళ చేత డాన్స్ చేపిస్తారు. అండ్ ఇక్కడైతే మేము కూడా వేసాము డాన్సులు. అసలు ఫుల్ చిల్ వేసాము ఇక్కడైతే బోట్ లో. చూసేయండి ఎలా ఉందో, కామెంట్ చేయండి. A few moments later. Okay. నువ్వెవడివి? ఎవ్వడ్రా నువ్వు? డైరెక్టర్. నేను యాక్టర్. ఆఫ్టర్ నేను చేస్తా. అర్థమైందా నీకు? మళ్ళీ ఇట్లా అన్నా నాకు నువ్వు యు రిమెంబర్ ఇట్. ఆఫ్టర్నూన్ లంచ్ మాత్రం మామూలు లేదు. వైట్ రైస్ అండ్ పప్పు, సాంబార్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ చేసుకుంటే వాళ్ళు స్నాక్ కూడా ఇచ్చారు. మార్నింగ్ చూసి చెప్పా కదా టిఫిన్ పెట్టారు అని చెప్పి, ఇదంతా ఫుడ్ అంతా గట్టిగా లాగేసేసాము. ఇంకా వ్యూ పాయింట్ అయితే దగ్గరకు వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే ఇక్కడ ప్రజెంట్ ఒక టెంపుల్ అయితే ఉండిద్దంట. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఇక్కడ బోర్డు అయితే ఆపారు. మొత్తం వరుసగా చాలా షిప్లు చూడండి, చాలా బోట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ ప్రతి బోర్డు కూడా ఇక్కడ ఆగాల్సిందే, ఈ పాయింట్ దగ్గర ఆగాల్సిందే. ఈ బోర్డులలో సగం బోర్డులు మాత్రం వెళ్ళిపోతాయి, సగం బోర్డులు స్టే చేస్తాయి ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే చూడండి ఒకసారి, చాలా మంది ఇక్కడ స్టే కూడా చేయొచ్చు అంట. నైట్ స్టే చేసి మార్నింగ్ కూడా వెళ్ళిపోవచ్చు. చూడండి ఏపీ ఫారెస్ట్ ఎలా పెట్టారో బోర్డు అయితే.
ఇదంతా ఫారెస్ట్ ఏరియా మొత్తం ఇది చాలా హైజీనిక్ గా పెట్టారు. కాకపోతే ఒకటే రిస్క్, అది షిప్ ఎక్కడం మాత్రం దిగడం మాత్రం కొద్దిగా కష్టం, ఇక్కడ కొద్దిగా డేంజరే, బట్ కానీ చిన్నగానే ఎక్కువ చేస్తున్నారు. ఈ పాయింట్ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ అయితే మేమైతే పోలవరం బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడండి పోలవరం బ్రిడ్జ్ అయితే ఎలా ఉంది చూడండి, అసలు మామూలు లేదు. డ్యామ్ మాత్రం సూపర్ ఉంది. యాక్చువల్లీ ఒక డ్యామ్ అయితే కట్టారు, బట్ అదైతే ఎందుకో అదైతే కదిలేట్లేదు. ఇది సెకండ్ డ్యామ్, ఇది చాలా బాగుంది. ఇంకా మొత్తం కంప్లీట్ అయితే మాత్రం ఇంకా హైలైట్ ఉంటుంది. చూడండి ఎలా ఉందో, అంత పెద్ద ప్రాజెక్ట్ మాత్రం ఇది మామూలు లేదు. ఇక్కడ కొద్దిగా ముందుకు వచ్చేస్తే ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారి ఊరంటే ఇది. ఇక్కడ చూసుకుంటే చాలా మంది ఇల్లులు అయితే ఉన్నాయి. ఇక్కడ అందరినీ ఖాళీ చేపించేశారు గవర్నమెంట్ అయితే, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అవుతే మాత్రం ఇవన్నీ అసలు ఏమి ఉండవు అంట, అందుకని ఇవన్నీ ఖాళీ చేపించేశారు ప్రాజెక్ట్ కోసం. ఇక్కడ మొత్తం అయిపోయింది. ఇంకా ట్రిప్ అయితే హైలైట్ ఉంది. మీరు విజిట్ అవ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తో విజిట్ అవ్వండి. ఫైనల్లీ చూసుకుంటే ట్రిప్ మాత్రం మామూలు లేదు. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మాత్రం ఎలా విజిట్ అవ్వాలి, ఎలా వెళ్ళాలి అనేది మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. అండ్ మీకు షార్ట్ వీడియోలో కూడా చెప్తాను మాకు ఎంత బడ్జెట్ అయిందని చెప్పి. ఫైనల్లీ వీడియో మొత్తం అయిపోవచ్చింది. అండ్ ఇక్కడ చూసుకుంటే వ్యూ మాత్రం చాలా అదిరిపోయింది. ఇంకా బోర్డు అయితే దిగేసాం మేమైతే. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. వచ్చిన బస్ కి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. నెక్స్ట్ అయితే ఏ ప్లేస్ కి వెళ్తున్నాము, విజిట్ అవుతున్నాము, మీరు గెస్ట్ చేయండి. కరెక్ట్ చెప్పిన వాళ్ళకి ఒక గిఫ్ట్ అయితే ఇస్తాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇలాంటి వీడియోస్ కోసం నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బై బాయ్.